నవరాత్రుల్లో 5వ రోజు స్కందమాత అనగా లలితాదేవికి మనం దద్దోజనం నైవేద్యంగా పెడతాము. దీనికోసం కడాయిలోని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అందులోని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అల్లం తరుగు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, హాఫ్ స్పూన్ మిరియాలు, 4-5 పచ్చిమిర్చి చీలికలు, అలాగే 2 రెబ్బల కరివేపాకును వేసుకొని బాగా వేయించుకోవాలి. పోపు ఎర్రగా వేగాక ఉడికించిన అన్నాన్ని ఇందులో కలుపుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ నీళ్లు, అలాగే 1 గ్లాస్ పాలు వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి నేను. దద్దోజనానికి అన్నం ముద్దగా ఉంటేనే బాగుంటుంది. అన్నం పోపు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి మొత్తం. ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. చివరిగా 1.5 కప్పుల పెరుగు వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.